హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ PVR హైలైట్స్. ఈరోజు చికెన్ కైమా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చికెన్ కైమా కర్రీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్ ప్రాసెస్. చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కొని కావాల్సిన పదార్థాలు: ఆయిల్, ఉల్లిపాయలు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, గరం మసాలా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మగ్గనివ్వాలి. మనకి చికెన్ కైమా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, గారెల్లోకి, అలాగే నంచుకోవడానికి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల త్వరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. తర్వాత మూత తీసుకొని అడుగు మాడిపోకుండా బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి. ఒక 50% 60% మగ్గాయి. ఇప్పుడు ఇవి ఇంకొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అనేది కర్రీలో చాలా బాగా తెలుస్తుంది. ఉల్లిపాయలకు కూడా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా సింపుల్ రెసిపీస్ కోసం మా వీడియోస్ చూస్తూ ఉండండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి మగ్గినాయి. మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ కైమా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కర్రీస్ వండడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అయిపోతుంది.
మూత పెట్టి ముక్కల్ని ఉడకనివ్వాలి. మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడిపోకుండా. ముక్కలు అనేవి ఉడికాయి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ముక్క అనేది మాడకుండా ఉంటుంది. ప్రతి ముక్క ఈవెన్గా ఉడుకుతుంది. ఇలా మాడిపోకుండా మనం నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. అలాగే ముక్కను కూడా మెత్తగా చేసేయకూడదు. కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ మసాలా ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 2 minutes మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసుకొని అడుగు మాడిపోకుండా కలుపుకోవాలి. ఈ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసిన ఉప్పు, కారం, చికెన్ మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర అన్నీ ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా ముక్కల్ని బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం బాగా పడుతుంది ముక్కలకి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.